మస్తు వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాకాలంలో. ఎన్ని తిన్నా కూడా పకోడీ తినకపోతే మన బొజ్జ మస్తు ఫీల్ అవుతాయి కదా. సో మనం పకోడీ చేసుకొని తినేద్దాం. ముందుగా శనగపిండిలో జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కొంచెం ఓమ, కొంచెం వంట సోడా, అల్లం వెల్లిపాయ పేస్ట్, సరిపడా కారం, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాక కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ పిండిని కలుపుకోవాలి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు పకోడీలను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని పకోడీలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన